మార్నింగ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా బుక్ ఎట్లుంది కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఆల్ కలర్స్ ఉన్నాయి నాన్న. వావ్, పొద్దునేమో అనిపించింది కానీ చెప్పు చెప్పు. హలో, ఎలా అవుతుంది? హ్యాపీ పొంగల్. చిన్న ఫ్యామిలీ, చిన్న సెలబ్రేషన్స్, మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇట్లా గడిచినాయి. హ్యాపీ. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు మేము ఏం చేస్తాం ఏంటిది అని చెప్పేసి ఫైనల్గా ముగ్గులు అయితే కంప్లీట్ అయినాయి ఆల్మోస్ట్. ఒక్కసారి అయితే చూపిస్తా. సరే మరి వీడియోలో వరకు వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద షో. చూపించా. Let's start the show. సంక్రాంతి అనగానే ముగ్గులే కదా. కింద ముగ్గులు వేసేటప్పుడు నాకైతే వీడియో క్యాప్చర్ చేసేటంత టైం కూడా లేకుండే అనమాట. మంచిగా ముగ్గేసుకోవాలి. అండ్ దట్టు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి హెల్ప్ చేయడానికి కూడా ఎవరు ఉండరు అనమాట. నేనే వేసుకోవాలి కాబట్టి ముగ్గు అంతా కంప్లీట్ అయ్యేసరికంటే వెలుగైపోయింది. నేను ఆల్మోస్ట్ 5 o'clock ఏమో స్టార్ట్ చేసిన. 6:30 కల్లా కింద కంప్లీట్ అయిపోయింది. సో కింద వేసుకున్నాం కదా అని పైన వేసుకోకుండా ఉంటే అంత మంచిగా అనిపించదు. దట్టు పండగ రోజు ముగ్గుల పండగ కాబట్టి ఏదోలాగా వేసుకుందాంలే సింపుల్గా అని చెప్పేసి అట్లా పైనకు వచ్చేలోపు మా పిల్లలు అయితే లేచేసిరనమాట. మా పాప లేస్తే అయితే నిజంగా చాలా హెల్పింగ్ ఉంటుంది. అట్లీస్ట్ మంచిగా కలర్స్ వేయడానికైనా సహాయం చేస్తుంది అనమాట. సో అట్లా టక్కుమని చూసి బయట కురుకు వచ్చేసింది. నేను కూడా వేస్తా అని చెప్తుంటే ఏదైనా పని పిల్లలు చేస్తా అంటే చెయ్యనివ్వాలి, వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని మిస్టేక్స్ చేసినా కూడా సో కొన్ని ముగ్గులు వేస్తూ ఉంటే కలర్స్ వేస్తూ ఉంటే కొంచెం బయటికి వస్తుంటే చాలా ఫీల్ అయిపోతుంది. నార్మల్గా తన డ్రాయింగ్లో కూడా బయటికి వస్తే రాకుండా వేస్తుంది, వచ్చిందంటే ఏదో అయిపోయింది అనుకుంటుంది అనమాట. సో నేను చెప్తూ ఉన్నా బయటికి వచ్చినా పర్లేదు, రాకుండా వేయాలి, పడ్డ తర్వాత ఏం చేయలేము ఇంకా అది ఇది చెప్తూ. మా పాప వచ్చిన తర్వాత అయితే చాలా టైంపాస్ అయిందనమాట. ముగ్గులు వేస్తూ ఉంటే అసలు బోర్ కూడా కొట్టదు. కింద వేసినంతసేపు ఆ దోమలు అండ్ ఒక్కటి కాదనమాట. సో మొత్తానికైతే కింద కంప్లీట్ చేసుకొని వచ్చిన. సో అట్లా పైన అయితే ముగ్గులు వేస్తూ ఉన్నా. ఈరోజు మా సంక్రాంతి పండగ ముగ్గులతో స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరికి ముగ్గులతోనే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలామంది నైటే వేసుకొని పెట్టుకుంటారు. మా చుట్టుపక్కల అందరూ నైటే వేసుకున్నారు. నేను ఒక్కదాన్ని పొద్దున స్టార్ట్ చేసిన అనమాట. ఎందుకో నాకు నైట్ వేసుకోవడం అంతా నచ్చదు. సో అట్లా మొత్తానికైతే ముగ్గులైతే వేస్తున్నా. మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా సంక్రాంతిని? ఎవరెవరు ఎక్కడికి వెళ్ళిర్రు? నా వీడియోస్ చూసే వాళ్ళైతే మీకు నా వీడియో నచ్చితే నా వీడియో కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, మీకు ఇష్టమైన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈరోజు మన సంక్రాంతి వ్లాగ్ వచ్చేసి చిన్న ఫ్యామిలీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు సింపుల్గా. దట్టు ఈసారి ఊరికి వెళ్ళలేదన్నమాట, ఇక్కడే ఉన్నాము. ఏం చేస్తాము, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాము, ఏం వండుకున్నాము, ఏం తిన్నాము అని చెప్పేసి క్లియర్గా ఈ వ్లాగ్లో అయితే పోస్ట్ చేయబోతున్నా. ఎందుకంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి చూడిరా. 1 2 3 4 లోటస్ ఫ్లవర్. అందుకని 4 వేసేయాలి, 4 ఫ్లవర్స్ అంతే. చాలా లీవ్స్ ఉంటాయి అంతే. చాలా లీవ్స్ వేయాలి.
మమ్మీ డార్క్ లేదా? డార్క్ గ్రీన్ వెయ్యి మమ్మీ. ఏం సౌండ్ అది మమ్మీ? దగ్గర దగ్గర సౌండ్ అనిపిస్తున్నావు. 10 9 8 7 6 5 4 3 2 1 చెల్లేసి చూడు ఎట్లా ఇస్తున్నా. నేను వేసేటప్పుడు ఒకసారి అక్కడ దాంట్లో వేసేసాయి. Thank you so much, Isha. Because of you, I am getting some relaxation. Thank you so much, beta. My darling Dachi. Thank you, my dear son, for taking. కింద పైన మొత్తం అన్ని ముగ్గులు కంప్లీట్ అయ్యేలోగా 8:30 అయితే అయ్యింది. ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట. సో సింపుల్గా పూజను అయితే కంప్లీట్ చేసేసుకొని మా పిల్లలకు కూడా అట్లా కొద్దిసేపు మొక్కిపిచ్చి ప్రే చేయించి ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నానంటే వంట చేయబోతున్నా. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. సో బాగా లేట్ అయిపోయింది పిల్లలకి. యాక్చువల్గా డైలీ హాలిడే ఉన్నా సరే 8:30కి బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తారు. స్కూల్ ఉన్న టైంలో ఆబ్వియస్లీ 7:30కి వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైం కంటే ముందే తినేస్తారు కదా. సో అట్లా ఈరోజు అయితే లేట్ అయిపోయింది. పండగ అంటే ఆబ్వియస్లీ లేట్ అవుతుంది కానీ మ్యాక్సిమం నేను 8:30-9 లోపు కంప్లీట్ చేస్తా. సో మా పిల్లలకి నేను ప్రిపేర్ చేసి పెట్టేసరికంటే 10 అయిందనమాట. పండగ రోజు ఫస్ట్ ఎగరేసే కైట్ని అట్లా దేవుడి దగ్గర పెట్టి తర్వాత చేయండి మంచిగా సెలబ్రేట్ చేసుకోండి అని చెప్తే ఇద్దరు కూడా వాళ్ళ కైట్స్ని తీసుకొచ్చుకొని అట్లా దేవుడి దగ్గర పెట్టి కొద్దిసేపు ఉంచిన తర్వాత తీసుకొని పోయి మళ్ళీ ఆట స్టార్ట్ చేస్తారనమాట. మా బాబా అయితే లిటరలీ పొద్దున వెళ్ళిండు పైకి అని అంటే ఈవినింగ్ వరకు కూడా ఫ్లయింగ్ చేస్తూనే ఉన్నాడు కైట్స్. మా బుక్ ఎట్లుంది కామెంట్ చేయండి. బాగుందా బుక్? ఈరోజు నాకు హెల్ప్ చేయలేదు తెలుసా బుక్ చేయడానికి. మంచిగా
మేము కూడా వస్తున్నాం. హ్యాపీ సంక్రాంతి. అట్లా ముగ్గులు షూట్ చేసుకుందామని కిందకి వచ్చేసరికి ఆంటీ వాళ్ళు గుడికి వెళ్ళి వస్తున్నారు అనమాట. నేను ఫస్ట్ టైం వాళ్ళని చూడడం, కాకపోతే అట్లా పొంగల్ విషెస్ చేస్తూ ఉంటే నేను ఎలాగో షూట్ చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి వాళ్ళతో పాటు కూడా అట్లా ఫొటోస్ అయితే దిగినుండే. నిజంగా హ్యాపీగా అనిపించింది. మనకు తెలియని కూడా మనకు అట్లా హ్యాపీగా విషెస్ అయితే బాగుంటాయి కదా. చలో నడవండి. సూపర్ చేసారు. సో అట్లా అందరి ముగ్గులను షూట్ చేసుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. మా ముగ్గురు మళ్ళీ ఒకసారి ఫ్రంట్ కెమెరా తీసుకుందాం. చాలా కష్టపడేసినాం కదా, సో ఆ మాత్రం ప్రేమ ఉంటుంది అనమాట పోయేదాకా. అమ్మ గేట్ క్లోజ్ చేస్తావా? గుడ్ జాబ్. సో అట్లా ముగ్గులు వేయడం అయిపోయింది, షూటింగ్ కూడా అయిపోయింది. ఫుడ్ తినాలి. మంచిగా మా పిల్లల ఫేవరెట్ టమాటో చట్నీ, దోశ. సిస్టమ్ మా పాపకి. క్యాచ్ యూ క్యాచ్ యూ క్యాచ్ యూ క్యాచ్ యూ క్యాచ్ యూ I'll catch you, I'll catch you. ఫైనల్లీ కిచెన్లోకి అయితే వచ్చేసిన. కింద పైన ముగ్గులు కంప్లీట్ చేసుకొని, పూజ కంప్లీట్ చేసుకొని, షూట్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని, ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టాలి కదా అని టమాటో చట్నీ అయితే చేస్తున్నా. మా పిల్లలకి దోశ విత్ కాంబినేషన్ టమాటో చట్నీ అంటే చాలా ఇష్టం. దట్టు నేను చేసేది ఇంకా ఇష్టం అనమాట. నార్మల్ డేస్లో పని చేస్తుంటే ఏమనిపించదు, కానీ పండగ రోజు ఉంటుంది చూడండి. దట్టు ఈ సంక్రాంతికి అయితే ముగ్గులు మార్నింగ్ వేసుకునే వాళ్ళకి ముగ్గులు కంప్లీట్ అయ్యే వరకు 8:30, మిగతా ఇంట్లో పనులు పూజ కంప్లీట్ అయ్యే వరకు 10 అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకేదైనా ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే ఏడుపు వస్తుంది కదా. నాకైతే అట్లనే అనిపించింది. బట్ ఏం చేయలేము, ఖచ్చితంగా చేయాల్సిన పని కదా. మనం ఏది చేయాలన్నా తినడానికి కోసమే కాబట్టి సో ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకొని తొందరగా ఫుడ్ ప్రిపేర్ చేస్తే హ్యాపీగా రిలాక్స్ కావచ్చు కదా అనే ఒక్క ఆలోచనతో నేనైతే ఫాస్ట్గా చేస్తూ ఉన్నా. అండ్ దట్టు బ్రేక్ఫాస్ట్ తినేసరికంటే 11:30 అయిపోయింది. ఆల్మోస్ట్ మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయిపోతుందనమాట. సరే లంచ్ ప్రిపేర్ చేసి రిలాక్స్ అవుదాము అని అనుకున్నాము. అట్లా ఇంకా లంచ్ కూడా స్టార్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది. సో అట్లా బ్యాక్ టు బ్యాక్ అయిపోతుంది అనమాట. ఫెస్టివల్ రోజు టైం ఎట్లా గడుస్తుందో అర్థం కాదు. కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఆ రోజు. నార్మల్ డేస్లో అంత పని ఏమి అనిపించదు, కానీ మీకు కూడా ఇంట్లో నాకే ఇట్లా అనిపిస్తుందా నాకైతే అర్థం కావట్లేదు. అయితే అస్సలు ఖాళీగా లేదు. ఒకవైపు టమాటో చట్నీ, ఒకవైపు దోశ, ఇంకొక వైపు కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నా.
ఈ వీడియోని డెఫినెట్గా ఎండ్ వరకు చూసి అసలు మీ ఫీలింగ్ ఏమనిపించిందో కామెంట్ చేయండి. అట్లా మొత్తానికి టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దోశలన్నీ కూడా వేసి పెట్టేసిన. బేసిక్గా నేను వేసినట్టుగానే వేడిగానే ఇచ్చేస్తా. కాకపోతే ఇంక అప్పటికి టమాటా చట్నీ అవ్వలేదని చెప్పేసి ఒకవైపు దోశలు ఇస్తూ ఇంకొక వైపు టమాటా చట్నీ చేస్తూ ఇంకొక వైపు కాఫీ పెడుతూ సో అట్లా 4 చేతులతో పనిచేస్తున్నట్టుగా అనిపించింది నాకు. నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడైతే సీరియస్లీ ఇట్లా కష్టపడతానా, ఇదొక కష్టం కాదు, ప్రతి తల్లికి కూడా నార్మల్గా కామన్గా ఉండేదే. బట్ ఇంత ఫాస్ట్గా చేస్తే డైలీ పనులు అవుతాయా అని నాకు నేనే భలే చిత్రంగా అనిపించింది అనమాట. ఇంత ఫాస్ట్గా చేసుకుంటానా అని. సో అట్లా అందుకనే అంటున్నాను అనమాట. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత ఫుల్గా చూసిన తర్వాత ఒక ఆడపిల్ల లైఫ్ స్టైల్ అమ్మ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్ అండ్ ఇష్టంతో తెచ్చుకున్నటువంటి లైఫ్ ఇది. తింటున్నావా? గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్, వెరీ గుడ్ బాయ్. టీవీ ఎందుకు పెట్టుకోరు? అట్లా అందరికి బ్రేక్ఫాస్ట్ అడిగినావా? తినేలోపు అడిగావా నన్ను? అమ్మ టీవీ పెట్టుకోవాలని అడిగావా? 11:30 అట్లా అవుతుంది. సో బాగుందా టమాటా చట్నీ? 12:30కి నచ్చిందా? లంచ్ టైం అయితే ఉంటుంది కదా, సో తినాలి కదా, మళ్ళీ ఆకలిస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి బ్యాక్ టు బ్యాక్ ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసేసిన. సో బ్రింజాల్ టమాటో పప్పు అయితే చేస్తున్నాను అనమాట. సో ఎక్కువ వెరైటీస్ ఏం లేవు. సంక్రాంతి రోజు మన దగ్గర మామూలుగా నాన్ వెజ్ చేసుకుంటారు. బట్ బిఫోర్ డేనో అంతకుముందు డే మేము నాన్ వెజ్ చేసుకున్నామని చెప్పేసి ఆ రోజు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. అండ్ ఆంధ్రాలో అయితే సంక్రాంతి రోజు అయితే చేయరనమాట, కనుమ రోజే నాన్ వెజ్ దావత్ అయితే చేసుకుంటారు. సో అది కూడా గుర్తొచ్చింది, సర్లే ఈరోజు వద్దని చెప్పేసి మేమైతే హ్యాపీగా మాకెంతో ఇష్టమైన గ్రీన్ వంకాయ విత్ పచ్చిమిర్చితో చేసుకుంటున్నాం అనమాట. నీ ముఖము నీ అవతారము చూసుకున్నావు ఒకసారి, నీ చేతులు చూసుకో, దుమ్ము దుమ్ము. ఈరోజు ఎన్ని కైట్లు పోయినాయి? మొత్తం ఎన్ని కైట్లు పోయినాయి? ఎన్ని? అన్ని 6 or 7 or 8 పొద్దుటి నుంచి నీకేమైనా ఉందా రే అని నాకు అర్థం కాదు. చినిగిపోతుంది, మంచిగా పట్టుకో. త్రీ 3:34 అట్లా పైనకైతే వచ్చేసినాము కైట్స్ ఎగరేసుకోవడానికి. మా బాబుకి అయితే చాలా ఇష్టం అనమాట. ఎవ్రీ ఇయర్ మేము మ్యాక్సిమం పండగ ముందు నుంచి తర్వాత వరకు ఒక 4 to 5 days అయితే కంపల్సరీగా బాబుతో పైకి వచ్చి కైట్స్ అయితే ఇట్లా ఎగరేపిస్తాం అనమాట. సో అట్లా చూసి వాడికైతే ఈ ఇయర్ వచ్చేసింది. వాడి ఓన్గా మార్నింగ్ నుంచి ఈరోజు ఒక 7 నుంచి 8 కైట్లు అయితే ఎగరేసుకున్నాడు అండ్ పోగొట్టుకున్నాడు కూడా. ఇక మా ఆయన వచ్చిండంటే కైట్స్ అన్నిటిని కూడా ఇంకా కట్ చేసి ఇస్తూ ఉంటాడు, అఫ్ఫా చేయడం అంటారు కదా. సో అట్లా చేసేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు చేస్తూ ఉండగా మాకు అట్లా ఇట్లా కైట్స్ వచ్చి మన బంగ్లా పైన పడతాయి కదా. సో అట్లా మాన్సాన్ అయితే కలెక్ట్ చేస్తూ నేను ఏదో పెద్ద గొప్ప పని చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నా. సో మీలో ఎవరికైనా కనెక్ట్ అయిందా ఈ విషయం కామెంట్ చేయండి. అఫ్ఫా చేస్తారు. మనకు 2 కైట్లు అఫ్ఫా అయిపోయినాయి తెలుసా నీకు. సో నేనైతే ఇట్లా మాంజా ధర దొరికింది వేరే కైట్ది, మా బాబు చెప్పిండు అన్నమాట
ఇట్లా మంచిగా చుట్టి పెట్టమని రెడీ చేస్తున్నా. మా వాళ్ళు 2 కైట్లు అఫ్ఫా చేసేసారు, ఖుషి మీద ఉన్నారు. హ్యాపీగా లంచ్ చేసి పడుకుందామంటే ఇప్పుడే లేచి ఇట్లా పైకి వచ్చేసినాం. మా బాబు అయితే పొద్దున్న నుంచి ఈరోజు చేస్తూనే ఉన్నాడు రైట్స్. ఏమవుట్ అవుతాడు? ఇది ఆల్రెడీ ఇంకా చాలా చుట్టినా. వాళ్ళు ఆ పని చేస్తారు, నేను ఈ పని చేస్తాను. ఉందిగో చాలా మాంజాజం చేసిన ఈడ. దానికి గట్టాలా? అది మొత్తం దారం కంప్లీట్ చేసాక పైకి పంపి నేను చూడతా. పోదామా? ఏం చేస్తావు ఉండి ఇక్కడ. ఇంకా ఉన్న కైట్లన్నీ అఫ్ఫా చేయించి ఇంకా ఉందామంట. అమ్మా ట్యాంక్ మీద వద్దు. నిన్న కూర్చోబెట్టినా కూర్చోలేవు నువ్వు. ఎక్కుతావా ఏంది? గాలికి ఎగిరిపాయ వస్తుందో కైట్ పాపం. బాగుందా డాన్స్ వస్తా అట్లనే? వద్దా అట్టే కూర్చోయిషా ఒక మంచి ఫోటో. ఫైనల్గా సంక్రాంతి అయిపోయింది. హ్యాపీయా రేయాన్స్? ఇంకా అట్లా మా బాబు ఈ సంక్రాంతికి కొనిపించుకున్న కైట్లు అన్నీ కూడా ఎగిరేసిండు. ఇంకా కిందికి వెళ్దాం అంటుంటే అప్పుడే వద్దు అని చెప్పేసి వేరే వాళ్ళ కైట్స్ చూస్తూ ఉన్నాడు. అప్పటికి ఏం జరిగిందనంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మేము కూడా కిందికి వెళ్ళిపోదాం అనుకునే టైంకి మాకైతే ఒక 2-3 కైట్స్ అయితే దొరికినాయి అనమాట. మనం కొనుక్కున్న వాటికంటే ఇట్లా దొరికితే భలే హ్యాపీగా ఉంటుంది కదా. మంచిగా కట్టుకున్నావా? పట్టుకో, సైడ్స్కి పట్టుకో ఫస్ట్. వాట్ ఎన్ ఐడియా ఇషా. నా చున్నీ తీసుకొని ఉయ్యాల కట్టుకొని పోవడం నీకేమైనా న్యాయమేనా అమ్మ? అట్లా మేమందరం కైట్స్ ఎగరేసుకుంటుంటే నీకు బోర్ కొడుతుందా? అందుకే బాగుంది మా నీ ఉయ్యాల, చాలా బాగుంది. నా చున్నీ తీసుకుని చెప్పు చెప్పు. హలో, నేను ఎలా అవుతుందా? ఇంత పెద్ద ఎలా కాదు, చిన్న ఎలా సరేనా? ఆడుకోవచ్చు ఇట్లా. మీరు కూడా వస్తే ఇక్కడికి మంచిగా, మీరు కూడా వస్తే ఆడుకోవచ్చు అంట, ఊగొచ్చు అట్లా మంచిగా కట్టుకోండి. నైస్ ఐడియా. కూడా బిల్డింగ్ ఉంటే ఈడ మన లెక్క బిల్డింగ్ ఉంటే మీరు కూడా ఇగో దారం ఉండేనా? ఇగో మీకు కూడా మాలాగా ఇట్లా బిల్డింగ్ ఉంటే మీరు కూడా ఇట్లా కట్టుకొని ఊగండి అని చెప్తుంది ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్, హ్యాపీ పొంగల్.
ఫైనల్ గా మా సంక్రాంతి ఇట్లా చిన్న ఫ్యామిలీ చిన్న సెలబ్రేషన్స్ మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇట్లా గడిచినాయి. హ్యాపీగా కిందికి పోయి డిన్నర్ తినేసి పడుకోవడమే. ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. ఒక్కసారి లొకేషన్ చూపిస్తా. మా పాప ఇంకా ఉయ్యాలు ఊగుతూనే ఉంది. ఈషా ఈషా బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. Bye bye, take care of all of you. ఇంకా ఊగుతుంది. మెల్లిగమ్మా, ఓకేనా? బాగా ఊగుతున్నావు. మా కైట్స్ అన్నీ అయిపోయినాయి. సో చూస్తూ ఉన్నాం అనమాట. ఏదైనా కైట్ దొరుకుతుందేమో వేసుకుందాం అని చెప్పేసి. కానీ కైట్ పోయింది, చెనిగిపోతుంది నాకు తెలిసి. వెళ్ళిపోదాం అనుకునే టైంలో మాకు దానికి అట్లనే కట్టేసి. అబ్బాబ్బాబ్బా, వాటే ఎక్స్పీరియన్స్ అసలు. వెళ్ళిపోదాము అనుకునే టైంలో ఖతర్నాక్ కైట్ దొరికింది. కాదురా, మన ఓన్ కైట్స్ 12 ఎగిరేసినందుకు ఆనందం లేదు. ఫైనల్గా ఒక కైట్ వచ్చింది మన ఇంటికి. ఏంటది? అయ్యో, ఓకే. హాయిగా ఉంటారు కానీ లేవు. చీకటి అయిపోతుంది. అయిపోయింది కదా అని చెప్పేసి మేము కిందికి వెళ్దాం అనుకునే లోపు మాకు బంపర్ ఆఫర్ వచ్చింది. వస్తున్నాడు మా బాబు. పక్కన వాళ్ళ బిల్డింగ్ పైన 3 కైట్లు పడ్డాయి. కంగ్రాచులేషన్స్, వెల్కమ్ మై డియర్ బాయ్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. 3 కైట్లు తీసుకొని వస్తున్నా నా కొడుకు. కమాన్ హ్యాపీ, కమాన్ రేయాన్స్. మీ డాడీ నీకంటే హ్యాపీ ఫీల్ అవుతారు రేయాన్స్. మెల్లిగా వాటర్లో పెట్టేవా ఎంత బిస్కెట్ అయితే. అదే దారం వద్దు, ఓన్లీ కైట్ తీసుకురమ్మని చెప్పినా కదా రేయాన్స్ నేను. Come on, Ryan, ఇక్కడనేనా? కన్నాలు కడుతున్నా. కన్నాలు కూడా కట్టొచ్చిందా నీకు? ఏడా ఒక్కటని పోతే 3 వచ్చినాయి. లక్కీ ఫెలో. మన కైట్లు మనకి ఇటు గిరేయాన్స్. ఇట్లా పట్టుకుంటే చాలు కదా. మా ఆయన ఎగరేస్తుంటే నేను దారం ఇస్తున్నా. చిన్నప్పటి నుంచి ఇదే డ్యూటీ. అన్న వాళ్ళు ఎగరేస్తుంటే పట్టుకోవడము, మా ఆయన ఎగరేస్తుంటే పట్టుకోవడము, మా బాబు ఎగరేస్తుంటే పట్టుకోవడము. ఎగరేసేది ఉండదా మమ్మీలు? వదులుతున్నా. చెరక పట్టుకునే డ్యూటీ చాలా ప్రీషియస్ అండ్ చాలా తిట్లు కూడా పడతాయి. ఒకసారి దారం కింద కరెక్ట్ టైంకి వదలలేకపోయినా, చుట్టుపన్న టైంకి చుట్టకపోయినా చుక్కలు చుక్కలు కనబడతాయి నిజంగా. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మా ఇంట్లోనేనా? ఏంటది? వదిలినాం కదా. సో కరెక్ట్గా పట్టుకోకుండా వీడియో మీద ఫోకస్ చేస్తున్నాం అని చెప్పేసి కొంచెం పైన కింద మీద ఏంటంటే ఖచ్చితంగా తిడతారు. ఏం దగ్గరికి? అంటే కింద చాలా దారం ఉంది కదా రేయాన్స్. నాకే చెప్తున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావా? చెరక పట్టుకోవడంలో నేను తోపు. కాంపిటీషన్ లేదు రేయాన్స్. నెక్స్ట్ నీదే. డాడీ దఫా అయిపోయింది. నువ్వు ఇప్పుడు అఫా చేస్తావా? అఫా చేపించుకుంటావా?
కైట్ బిస్కెట్ చేసిండండి. చినిగి పోయింది. అగో అతుకు పెట్టచ్చా? తీసుకుంటుందా పైపే? ఇషా నీకోసమే కైట్ ఎగరేస్తావా? ఇట్స్ గాన్. ఫైనల్ గా అయిపోయింది మా కైట్ ఫ్లైయింగ్. వెళ్దామా? చలో నాన్న, లెట్స్ గో. ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. Until then, bye bye, take care, I love you. Isha, let's go. Mommy. చాలు పద పద పద.